యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను నీళ్ళ ఊటగాను ఉండునుగాక. నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఊటగాను ఉండాలని యిర్మీయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. వారి జనులట, ఇజ్రాయేల్ అంట హతులయ్యారంట. హతులైతే నువ్వు ఏడవలసిన పనే ఉంది అని చాలామంది అంటారు. మరి ఆయనకి అంత భారం దేవాది దేవుడు పెట్టాడు. మనకి భారం ఉండాలి, ప్రార్థనా భారం ఉండాలి. ఎందుకు అలా జరిగింది, ఎందుకు యిర్మీయా బాధపడుతున్నాడు అని అంటే 2వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. వ్యభిచారులను ద్రోహులను అబద్ధమాటగా వారు తమ నాలుకలు వంచుదురు. వ్యభిచారులంట, ద్రోహులంట వారి నాలుక అబద్ధం ఆడడానికి వంచుతారట. కీడు వెంట కీడు చేయించు ప్రవర్తించుతున్నారు. కీడు వెంట కీడు చేస్తూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు. తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. కొండెములు చెప్పుటకే తిరుగులాడుచున్నారు. కొండెములు చెప్పుటకు తిరుగులాడుతున్నారు. అలాంటి ప్రజల మధ్యలో ఆయన ఉన్నాడు. అలాంటి ప్రజల మధ్యలో ఆయన ఉండి ఇదిగో దాని వలన వాళ్ళు హతులైపోతున్నారు. వారి యొక్క అకాల మరణం వలన దేవాది దేవునికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో హతులైన జను నిమిత్తం ఆయన అంటున్నాడు, నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఊటగాను. నేను ఏడవాలి, నా ప్రజల కోసం నేను ఏడవాలి, నా ప్రభు దగ్గర నేను ఏడవాలి. నా ప్రభు నా యొక్క ప్రజల యొక్క పాపాలు క్షమించబడాలని నేను ఏడుస్తున్నాను. నాకు ఏడడానికి నాకు అట్టి కృపను అనుగ్రహించమని ఆయన అంటూ ఉన్నాడు. 4వ వచనము 5వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. లేకపోతే 17, 18 చదవండి. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 17, 18. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఆలోచింపుడి, రోదనము చే స్త్రీలకు కనుగొని వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలు కనుగొని వారిని పిలువనంపుడి. రోదన చేసే స్త్రీలను తీసుకురండి, తెలివిగల స్త్రీలను తీసుకురండి. ఎందుకు అని అంటే 18వ వచనంలో అంటాడు, మన కనులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కను రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. రోదన ధ్వని చేసేటట్లుగా వారు మనకి కన్నుల నుంచి కన్నీరు తెప్పించేటట్లుగా వాళ్ళు ఏడుస్తుంటే మిగతా వాళ్ళకి ఏడుపు రావాలి. మేము లేకపోతే చిన్నప్పుడు ఎవరో చనిపోతే మా అమ్మగారు వెళ్తే మా అమ్మగారు ఏడుస్తున్నాను, నేను ఏడ్చేవాడిని. చనిపోయారు అని అక్కడ రోదన చేస్తుంటే మా అమ్మ ఏడుస్తుందని నేను ఏడ్చేవాడిని. అందుకని రోదన చేసే స్త్రీలు వస్తే వాళ్ళ బట్టి మనము కూడా ఏడుస్తాం. అలాగా దేవుని దగ్గర రోదన చెయ్యాలి కదా, మనము రోదన చెయ్యాలి. నువ్వు రోదన చేస్తేనే కానీ దేవుని దగ్గర నుంచి జవాబు రాదు. నువ్వు ఏడ్చేవనుకో, ఆ ఏడుపు నీ బుగ్గల మీద నుంచి నీకు కిందకు కారిపోతుందేమో అని అనుకుంటున్నావేమో. కానీ 56వ కీర్తన భాగంలో 8వ వచనంలో ఉన్న భాగాన్ని కానీ చదివితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. కన్నీళ్ళంట నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది అని అంటున్నాడు. ఇక్కడ కన్నీళ్ళు కారిస్తే ఇక్కడ షర్ట్ మీదకో లేకపోతే బట్ట మీదకో కారుతుంది. అది అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ కన్నీళ్ళట బుడ్డులో దాయబడి ఉన్నాయి. అవి కవిలలో లిఖించబడ్డ ఉన్నాయి. చదవని తర్వాత అవి నీ కవిలలో కనబడును కదా, అది నీ కవిలలో కనబడును కదా అని అంటున్నాడు. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా అది ప్రజల కొరకు నువ్వు కార్చినట్లయితే నీ యొక్క అవసరతల కొరకై కాదు, అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే ఆ కన్నీరు ఊరికినే పోదు. దేవాది దేవుడు దానిని బుడ్డులో దాచి అది నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్లుగా చేస్తూ ఉందని మనం చేస్తూ ఉన్నాను. 42వ కీర్తన భాగంలో 1వ వచనంలో అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఎంత వేదన కలిగి ఉన్నారో తెలుసండి. కోరాహు కుమారులు రాస్తూ ఉన్నారు,
కోరహు కుమారులు మాట్లాడుతున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఎందుకంటే కోరహు అనే నా తండ్రి నీ మీద తిరుగుబాటు చేశాడు. భూమి నెరవేర్చింది, నా తండ్రిని తీసుకెళ్ళిపోయింది, భూమిలో కప్పుండిపోయాడు. అందరూ కూడా ఏమంటున్నారంటే నీ తండ్రి దేవుని మీద తిరుగుబాటు చేశాడు, నువ్వు అలాంటి మరి తండ్రికి పుట్టిన వాళ్ళు మీరేంటి మాట్లాడేది, మీరేంటి ఆరాధన చేసేది అని అందరూ కూడా వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు, నిందల పాలు చేస్తున్నారు, అవమానాలు గురి చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందయ్యా. నా యొక్క దెబ్బను, నా యొక్క అవమానాన్ని, నా యొక్క బాధని తీసివేయగలిగే దేవుడు నువ్వు ఒక్కడివే. జీవజలపు ఓటైన నీ దగ్గరికి గాయపడిన ఆ దుప్పు వచ్చినప్పుడు, ఆ నీళ్లు తాగినప్పుడు ఆ గాయాన్ని మాన్పుకుని వెళుతుంది, వేటగాడక దొరకకుండా. ఇదిగో లోకమంతా కూడా నన్ను అవమానిస్తున్నారయ్యా, లోకమంతా నన్ను నిందిస్తున్నారు, నా తండ్రి చేసిన అపరాధాన్ని జ్ఞాపకం చేస్తున్నారు, అది నాకు అవమానంగా ఉంది, నాకు ఎంతో వేదనగా ఉంది. ఆ వేదన కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, తీసేయి నాలో నుంచి వేదన, నా తండ్రి చేసిన అపరాధాన్ని మన్నించండి, మమ్మల్ని బలంగా వాడుకోండి అని చెప్తూ అంటాడు. దుప్పి దెబ్బ తగిలితే నీటి వాగు దగ్గరికి వెళ్తుంది. నాకు దెబ్బ తగిలిందయ్యా, నా హృదయము గాయపడింది, ఆ గాయానికి మందు నీ యొక్క జీవజలపు ఓటే అని వారు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు నీకు దెబ్బ తగిలిందేమో, నీ పాపం నిమిత్తం నువ్వు ఏడవలసి ఉన్నది. ప్రజల నిమిత్తము ఇరిమియా ఏడ్చాడు, పాపం నిమిత్తము లోకాసువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసని ఇంట భోజనము కూర్చున్నాడు అని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, కన్నీళ్లతో తన పాదాలు తడిపిందట. ఆ స్త్రీ యొక్క కన్నీరట దేవుని పాదాల మీద పడుతున్నాయి. ఎందుకు అని అంటే పాప క్షమాపణ అధికారి దగ్గర ఏడుస్తూ ఉంది. ఈరోజు మన పాపాలు మనల్ని ఏం చేస్తున్నాయంటే మనల్ని రోగాలకు గురి చేస్తున్నాయి. ఈ పాపాలే మన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నాయి. ఈ పాపాలే మన జీవితంలో కష్టాలకు గురి చేస్తున్నాయి. ఈ శాపం అన్నది, ఈ పాపములు చేసే శాపము మన పిల్లల మీదకి రాకుండా నువ్వు కన్నీరు కార్చాలి. యేసు పాదాల చెంతన నువ్వు ఏడవాలి, ప్రభువా నేను చేసిన ఈ పాపంలోనే కదా నేను నా పిల్లల్ని కోల్పోయాను, ఇదిగో ఈ పాపం వల్లే కదా నా కుటుంబంలో సమాధానం లేకుండా పోయింది, ఈ పాపం వల్లే నా కుటుంబంలో రోగాలు ఏర్పడ్డాయి. ఇవాళ నేను ఒకరితో మాట్లాడుతుంటే వాళ్ళ భర్త చనిపోయాడు, తర్వాత వాళ్ళ మరిది చనిపోయాడట, ఆడబడుచు చనిపోయిందంట. ఆవిడ అంటుంది, ఏంటిది, ఎందుకు ఇలాగా నా కుటుంబంలో జరిగింది, ఎందుకు ఈ కుటుంబంలో జరిగిందంటే ఎదుగో కేవలము మనం చేసిన అపరాధాలు. ఆ పాపాత్మురనే స్త్రీ అట వచ్చిందంట. ఆ ఊరిలో యేసుక్రీస్తు ప్రభు భోజనానికి వచ్చాడని తెలుసుకుని అత్తరు పుట్టి చేత పట్టుకుని యేసు దగ్గరికి వెళ్ళి వెనకాతలు నిలబడి ఆయన పాదాల మీద కన్నీటితో ఆ పాదాలు కడుగుతుందట, తన కురులతో పాదాలను తుడుస్తుంది అని అంటున్నాడు. 48వ వచనంలో కూడా ఉన్న మాటలు చదువుదాం. నీ పాపములు క్షమించబడి ఉన్నవని, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనేను. దేవాది దేవుడు చెప్తున్నాడు. ఏడ్చామా మనము, రోదన చేసామా మనము, కావాలి 144వ కీర్తన భాగంలో 1వ వచనంలో ఉన్న మాటలు కానీ చదివితే, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేలకు పోరాటము, నా చేతులకు యుద్ధాన్ని నేర్పించాడు. కత్తిగాని పట్టుకోవాలని కాదే, నీ చేతులు పైకి ఎత్తితే చాలు. నా చేతులకు యుద్ధాన్ని నేర్పించాడు, నా వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పించాడు. ఇర్మియా అంటున్నాడు, ఇదిగో నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఓటగాను నువ్వు మార్చేయ్యా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు ఆ భారం లేదు. మనకు ఆ భారం ఉన్నట్లయితే నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి కదా, నీ బంధువుల కొరకు ప్రార్థన చేయాలా, ఈ దేశం నశించిపోతుంది ప్రార్థన చేయాలా, లేదు మనకి లేదండి, ఆ భారం లేదు. ఆ భారం లేదని మనం చేస్తూ ఉన్నాను.
మనం ఏం చేయాలనంటే రోదన చేసే స్త్రీలను తీసుకురావాలని అంటున్నాడు. అందుకనే నేను 40 రోజులు ఈ కూడికి పెట్టింది. ఏదో మనము ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళడానికి కాదు, విరిగి నరిగిన మనసుతో మనము ప్రార్థన చేయడానికి, మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకోవడానికి, మనము ఆయన యొక్క కృపను పొందుకోవడానికి. పాపాత్మురాలనే స్త్రీ ప్రార్థన చేసింది. వేదన కలిగి తన తండ్రి చేసిన ఆ తప్పుని తలంచుకుంటూ మరి ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో నువ్వు నేను కూడా ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నదని మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు అంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి. ఆ ప్రార్థన వలన సాధించలేనిది అంటూ ఏమీ లేదు. నీకు తెలిసి కూడా మనం ప్రార్థన చేయట్లేదు. తెలీదా? తెలుసు. ఒక తండ్రి చిన్నప్పటి నుంచి తన కుమారుడికి చెవిటి దెయ్యం పట్టిందంట, మోగదెయ్యం పట్టిందంట. ఆ మోగదెయ్యం పడితే యేసుక్రీస్తు దగ్గర తీసుకొస్తే ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. 9 మంది శిష్యుల దగ్గర ఆయన అంటున్నాడు, మీకు చేతనైతే ఇదిగో నా కుమారుని ఈ రోగము నుంచి, లేకపోతే ఈ వ్యాధి నుంచి, ఈ సాతాను యొక్క సంఖ్యల నుంచి వాడిని బాగు చేయండి అని అంటే వాళ్ళు బాగు చేయలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి మార్కు సువార్త 9వ అధ్యాయం 17-18 వచనాలు చదువుదాం. జన సమూహములో ఒకడు బోధకుడా, మోగ దయ్యము పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాణ్ణి పట్టెనో అక్కడ వాణ్ణి పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిలును. దాన్ని వెళ్ళగొడని నీ శిష్యులు అడిగి తిని గాని. చాలు. మూగదయ్యం పట్టింది, ఎక్కడ పడుతుందో అక్కడ వాడిని నీళ్ళలోను నిప్పుల్లోను. అదే మాట 23-24 వచనంలో ఉన్న మాటలు చదువుదాం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేమని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని. 23వ వచనం కూడా చదవమన్నాను కదా. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో. అంటే ఆయన మనలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 22వ వచనంలో అనుకుంటాను. ఏమంటున్నాడంటే, అది పట్టినప్పుడల్లా వాడిని నీళ్లలోనూ నిప్పులలోనూ తోసివేస్తుంది. అందుకోసమని నీకు సాధ్యమైతే నా కుమారుడికి విడుదల దయచేయి అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? నమ్మకం అన్నది చాలా ముఖ్యమండి. నమ్మడం అన్నది దేవాది దేవునికి ఇష్టమైన పని. ఆయన మనం నమ్మాలి. నమ్ముట వలన సమస్తము సాధ్యమంటే ఆ తండ్రి నాకు నమ్మకాన్ని కలగచేయని గట్టిగా బిగ్గరగా కేకేస్తున్నాడు. చదవండి 24. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని గట్టిగా కేక పెడుతున్నాడు. ఎంత వేదన చెందాడో, ఎంత బాధపడ్డాడో. చిన్నతనం నుంచి ఆ కొడుకు విషయంలో ఎక్కడ పడిపోతాడో, ఏ నిప్పుల్లోనూ నీటిలోనూ తోసేస్తాడో, ఏం చేయాలో అర్థం కాకుండా చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వస్తున్నాడు. వేదన, బాధ. ఆ కొడుకు లేకుండా ఉండలేడు. ఆ కొడుకు నశించిపోవడం తనకి ఇష్టం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి యేసు దగ్గరికి వస్తే, నమ్ముతున్నావా నన్ను అని అంటున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? ఈరోజు దేవాది దేవుడిని నమ్మినట్లయితే నీ కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు దేవాది దేవుడు. నమ్మకం అన్నది మెయిన్, విశ్వాసం అన్నది, ఫెయిత్ అన్నది మెయిన్. ఆ నమ్మకం లేకుండా ఎన్ని క్రియలు చేసినా సరే విశ్వాసం లేని క్రియలు మృతమైపోతాయి. అందుని బట్టి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నావా? నువ్వు దేవుడి కార్యం చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. కుమారి, నువ్వు నీ నమ్మిక నిమిత్తము నువ్వు స్వస్థపడ్డావు అని ఆ గుడ్డివాడిని అడుగుతున్నాడు. ఇదిగో నాకు చూపు కావాలంటే నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే నీ నమ్మకాన్ని బట్టి నీకు ఆ కార్యం జరుగుతుంది అని. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఆ నమ్మకము మనం చోటు చేసుకోవాలి. ఆ నమ్మకాన్ని మనం పెంచుకోవాలి. దేవుని మీద నమ్మకంతోనే ముందుకు వెళ్ళాలి. అదే నా దేవాది దేవుడు నాకు అర్పించాడు. అంతకుముందు అయితే లేదేమో, కానీ ఇప్పుడు పూర్తిగా దేవాది దేవుడు ఎలాగ నడిపిస్తాడా అని చూస్తా కూర్చున్నాను. ఎలా చేస్తాడా అని. నా దగ్గర డబ్బు లేదు, అయినా సరే దేవుడు ఇస్తాడు. అన్ని విషయంలో కూడా దేవుడు చూసుకుంటా ఉన్నాడు. నాకు ఏది కావాలో అదంతా ఇస్తూ ఉన్నాడు. రేపు ఈస్టర్ పండుగకి ఎలాగా అని నేను ఆలోచిస్తున్నాను. నేను ఒక వ్యక్తి, అంటే ఫ్లోరి అని ఒక యవ్వనస్తుడు, ఆయన
చాలా రోజుల నుంచి రావట్లేదు చర్చికి. మొన్న వచ్చాడు, మన ఈవినింగ్ వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్ళాడు. చూస్తే 8,500 ఉన్నది. దేవుడు విశ్వాసంతో నువ్వు జీవించినప్పుడట ఆ విశ్వాసం కార్యం చేస్తుంది అని అంటాడు. నువ్వు నమ్ముతున్నావా అని అంటే అపనమ్మకం లేకుండా నాకు చూడయ్యా అని గట్టిగా కేకేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడండి. ఈరోజు అపనమ్మకంతో ఉండొద్దు. దేవుడు నీ జీవితంలో ఏ కార్యమైనా చేస్తాడు. ప్రార్థన చేయి, గోజాడు దేవుని దగ్గర, ఏడువు దేవుని దగ్గర. హిజ్కియా రాజు, ఆయనకి రాచపుండు, ఈరోజు క్యాన్సర్ అంటారే, ఆ రోజు రాచపుండు అనే ఆ పుండు బయలుదేరితే యెషయా ప్రవక్త ద్వారా కబురు పెట్టాడు, నువ్వు నిశ్చయముగా చనిపోతావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని అన్న వెంటనే ఆయన యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనం ఉన్న మాటలు చదువుదాం. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనమని నీ పితృడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని. చాలు, నువ్వు కన్నీళ్లు విడిచుట నేను చూచాను, చనిపోతావు అని నేనే చెప్పాను. నువ్వు ఎప్పుడైతే కన్నీళ్లు విడిచావో దాన్ని నేను చూశాను. అందుకోసమని నేను స్వస్థపరుస్తున్నాను. మరొక 15 సంవత్సరాలు నీకు ఆయుస్సు నేను ఇస్తున్నాను. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయి. చాలామంది ఏం చేస్తారంటే నీ ప్రార్థన కించపరిచేవాడు చాలామంది ఉన్నారు. చేసేవలే ప్రార్థన, ఏం జరిగిందిలే అని. పట్టుదలగా ప్రార్థన చేయమ్మా. దేవాది దేవుడు చేయలేనివాడు కాడు. మానవులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీకు నమ్మికుంటే నువ్వు దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తే ఆ పాపాత్ములైన స్త్రీ ఎలాగైతే ఏడ్చిందో దేవుని పాదాలు పట్టుకుని ఏడు. ఖచ్చితంగా మనకు విడుదల దేవాది కలర్ చేస్తాడు. ఆవిడికి ఏమున్నదంటే భారము, పాప భారం ఎక్కువైపోయింది, హృదయంలో బరువు ఎక్కువైపోయింది. అందరు కూడా తనను చూసి ఇదిగో వేశ్య, ఇదిగో పాపాత్మురాలు అని అందరూ అంటుంటే తన జీవితాన్ని మార్చుకోవడానికి యేసు దగ్గరికి వచ్చింది, యేసు చెంతకు వచ్చింది, యేసు పాదాల దగ్గర కన్నీరు కార్చింది. హిజ్కియా అంటున్నాడు, ఇదిగో చనిపోతావు నువ్వు అని కబురు పెట్టగానే దేవుని వైపు తిరుగుతున్నాడు, గోడ వైపు తిరిగాడట, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని. ఆ దేవాదేవుడు అంటే నీ కన్నీరు విడిచుట నేను చూచాను. ఏదండి హ్యాపీగానే ఉన్నాం కదా. కన్నీరుకి ఎందుకు కార్చాలి? కన్నీరు కార్చవలసిన పని ఉన్నది. ఎందుకనంటే దేవాది దేవుడు దగ్గర మనం ఎంతైతే ఏడుస్తామో అంతగా దేవుని కార్యాలు మనం చూస్తామని మనం చేస్తున్నాను. దేవుని దగ్గర మనం ఏడవాలి, దేవుని దగ్గర రోధించాలి. దేవాది దేవుడు మన ప్రార్థన ఆలకించేటట్టుగా నువ్వు కన్నీటి ప్రార్థన చేయి. నీకు చేత కాలేదా? రా నేను పాస్టర్ గారు ఉంటాము, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి దేవుని గొప్ప మేలును పొందుకుందాం. నీకు సమస్య ఉంటే రమ్మంటున్నాను కదా. నువ్వు సమస్య ఉంటే రా, నీకు వ్యాధి ఉంటే రా, నీకు బాధ ఉంటే రా, మనం ప్రార్థన చేద్దాము దేవుని దగ్గర. దేవుడు చేయకుండా పోవడని మనం చేస్తామన్నా, దేవుడు చేసేవాడని మనం చేస్తామన్నాను. ప్రియమైన దేవుని సంగమా, 1 సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనంలో వేదనతో ప్రార్థన చేస్తుంది హన్నా. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. శ్రమ అంట, నిందలు, అవమానాలు. హన్నాకి ఏమొచ్చిందంటే శ్రమ కలిగింది, నింద కలిగింది, బహు దుఃఖాక్రాంతురాలయ్యింది. దుఃఖము పెళ్ళుపుకు వచ్చేస్తూ ఉంది. ఏంటి శ్రమ, ఏంటి దుఃఖము, ఏంటి అవమానము, ఎంతవరకు నేను ఇలాగ ఉండాలి? ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆవిడ ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించాడండి. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఈరోజు మనము అపజయంలోనే ఉన్నాం. ఈరోజు మనం వ్యాధితోనే బాధపడుతున్నాం. దుఃఖాన్ని మనం సలపటం లేదు దేవుని దగ్గర. ఎక్కడో ఏడుస్తున్నామేమో, కానీ దేవుని దగ్గర ఏడవలసిన అవసరత మనకు ఉన్నదని మనం చేస్తున్నాను. నువ్వు పట్టుదలగా అడుగు, కార్యం చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. నువ్వు పట్టుదలగా అడుగు, నువ్వు వేదనతో అడుగు, నువ్వు గుండె పగిలిపోయేటట్లుగా ఏడు. దేవాది దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు వేడవలసిన సమయం ఒకటి ఉన్నదని మనం చేస్తూ ఉన్నాను. నేను మొన్న చెప్పాను ఒకసారి సందర్భంగా, మరి భార్య చనిపోతే పిల్లలు లేకుండా ఒంటరిగా ఉన్న ఒక ముసలాయన
ఏడుస్తున్నాడు, నాకెవరున్నారు అని ఏడుస్తున్నాడు. ఎన్ని రోజులు ఏడ్చాడు. ఆఖరికి కన్నులు తెరిచి చూస్తే ఒక కొలను కనపడుతుంది. దాంట్లో నీరు, దాంట్లో చక్కని ఫ్లవర్స్ కనపడుతున్నాయి. అక్కడ పక్షులు దాంట్లో ఆడుతూ ఉన్నాయి, చేపలు ఆ నీటిలో ఈత కొడుతూ ఉన్నాయి. అంతా ఎలాగున్నదంటే అంతో రమ్యంగా ఉన్నది ఆ ప్రాంతం అంతా కూడా. ఆయన అలాగే చూస్తుండిపోతున్నాడు. అలా చూస్తుండే కొలది ఆ నీరు తరిగిపోతుంది. అక్కడ పక్షులన్నీ కూడా, చేపలన్నీ కూడా అన్నీ కూడా వచ్చి అడుగుతుండే, అయ్యా నువ్వు ఏడ్చావు, ఏడిస్తే కొలను ఏర్పడ్డది, ఆ కన్నీరు ఇంకా తరిగిపోతుంది, మేము ఇక్కడ ఉండాలి అని అంటే నువ్వు ఏడవాలి సుమా, నువ్వు ఏడిస్తేనే మేము ఇక్కడ ఉంటాము, నువ్వు ఏడిస్తేనే ఈ ఆహ్లాదకరమైన ఈ స్థలం ఏర్పాటు అయ్యింది, ఓ సరస్సు ఏర్పడ్డది, కొలను ఏర్పడ్డది, దీంట్లో మేము ఆనందిస్తున్నాం. ఏడవయ్యా, నువ్వేడు, నీ కుటుంబం కొరకు ఏడు, అందంగా ఉంటుంది, నీ కుటుంబం చాలా బాగుంటుంది. నువ్వు ఒక్కరు ఏడిస్తే చాలు, కుటుంబం అంతా నవ్వుతూ ఉంటుంది. దేవాది దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అన్న ఏడుస్తుంది, దుఃఖము సలుపుతూ ఉంది, వేదనతో ఉన్నది. ఇదిగో నా కష్టము ఇంతంత కాదు, నాకు అవమానం ఎదురైంది, నా భర్త నన్ను సరిగ్గా చూడటం లేదని కాదు, నన్ను ఏమంటున్నారంటే గొడ్రాలు అని అంటున్నారు, ఈ లోకము నన్ను గొడ్రాలు అని అంటున్నారు. చాలామంది పిల్లలు కలగకపోతే ఏమంటారంటే, ఏమ్మా ఇంకా పిల్లలు కలగలేదా? కలుగుతారు, దేవుడిస్తేనే కదా, దేవుడు ఇవ్వకుండా ఏది కలగదు, దేవాది దేవుడు చేయకుండా ఏది జరగదు. ఏమండి, నేను ప్రార్థన చేయలేదు, దేవాది దేవుడు నాకు ఇవ్వలేదా? అప్పటికి నా ప్రార్థన సరిగ్గా చేత కాదు, నేను అడగలేదు, కానీ నాకు 2 బిడ్డలు ఇచ్చాడు. దేవాది దేవుడు నేను అడగకుండా ఇచ్చినప్పుడు నువ్వు అడిగినా సరే ఇవ్వటం లేదని నువ్వు వెనుక అనుకుంటావు. అడగకుండానే ఇచ్చిన దేవాది దేవుడు నువ్వు అడిగితే మరి నిశ్చయంగా నీకు ఇవ్వక మానడని మనం చేస్తున్నాను. కాకపోతే దానికి ఒక సమయం ఉన్నది, కాలము పరిపూర్ణమైనప్పుడట యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అలాగే నీకు ఏ కాలంలో ఇవ్వాలో ఆ కాలంలోనే ఇస్తాడు. అన్న ఏడ్చింది పిల్లల కోసం, దేవాది దేవుడు పిల్లల్ని అనుగ్రహించలేదా? అనుగ్రహించాడు. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీవు లేచి రేయి మొదటి జామున నీవు నీళ్ళు ఎలాగైతే కుమ్మరిస్తారో అలాగ నువ్వు ఏడవాలి. బిందులోంచి నీళ్లు కుమ్మరిస్తే ఎలాగైతే నీళ్లు మరి బయటకు వస్తాయో నీ కన్నింటి నుంచి అలాగ రావాలి. అందుకనే ఇరిమి అంటాడు, నా తల జలమయం చేసేయి, నా కన్ను కన్నీటి ఊటగా చేసేయి, ఆ జలమంతా కన్నీటిగా కారాలి నా ప్రజల నిమిత్తం నేను నేను అడుగుతున్నానని. నువ్వు నీళ్లు కుమ్మరించినట్టుగా నువ్వు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చే. రేయి మొదటి జామున లేకో. చాలామంది స్త్రీలు వస్తున్నారు, చాలామంది పురుషులు వస్తున్నారు, 4 గంటలకు వస్తున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నారు. కార్యం జరగాలండి మన జీవితంలో. దేవుని దగ్గరికి వచ్చిన ఆ పాపాత్మనని స్త్రీ ఆ దేవాది దేవుడు అంటాడు, ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి. మనసు తేలికైపోయింది. తను చేసిన పాపాలన్నీ కూడా దేవాది దేవుడు క్షమించేశాడు. వ్యాధితో ఉన్న ఆ కుమారుడు యొక్క తండ్రి వచ్చి వేదనతో ఆయనకి మొరపెడుతున్నాడు. అయ్యా అని అంటే, నమ్ముతావా అని అంటే, నాకు అపనమ్మకం లేకుండా చూడు ప్రభా, నా బిడ్డ స్వస్థపడాలి ఈరోజు, స్వస్థపడాలి, బలపడాలి. అందుని బట్టి నువ్వు ప్రార్థన చేయవా? ప్రార్థన చేయాలి. సమస్యలు లేవా ఇంట్లో? సమస్యలు లేవా? సమస్యలు లేని ఇల్లు ఎక్కడన్నా ఉన్నదా? అయితే నీకేం నేర్పించాడు? నీ చేతులు యుద్ధాన్ని నేర్పించాడు, నీ వ్రాళ్ళకి పోరాటాన్ని నేర్పించాడు. మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఈ ప్రార్థన జీవితంలో నువ్వు ఎన్ని మేలులు పొందుకుంటావో తెలుసా? ప్రార్థన కావాలి. ప్రార్థన చేద్దాం.